యూపీఎస్సీ 2023 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మోస్ట్ వెయిటెడ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. సో మనతో పాటు అలేఖ్య ఉన్నారు. సో తన ర్యాంక్ ఏంటి, ఇంతకీ ఆప్షనల్ ఏంటి, జర్నీ ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నీ అడిగి తెలుసుకుందాం. సో హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. మీ ర్యాంక్ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి? నా ర్యాంక్ 938 ర్యాంక్. నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. ఓకే. సో ఆంథ్రోపాలజీ చూస్ చేసుకొని, అంటే దాంట్లో ఎక్కువగా సైన్సెస్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదా, సో ఎలా మీరు గెట్ ఆన్ అయ్యారు? ఆంథ్రోపాలజీ అనేది హోలిస్టిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండి. అంటే ఒక ఫిజికల్ ఆస్పెక్ట్, కల్చరల్ ఆస్పెక్ట్, సొసైటల్ ఆస్పెక్ట్, ఆర్కియాలజీ, అలా కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ స్టడీ. సో మనం సివిల్ సర్వీసెస్ అనేది సొసైటీని సర్వ్ చేయడానికి. సో మ్యాన్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ. అందుకే మ్యాన్ని హోలిస్టిక్గా తెలుసుకోవడానికి ఆంథ్రోపాలజీ అనేది యూజ్ అవుతుంది. నాకు అది సిలబస్ చూసి, ప్రీవియస్ పేపర్స్ చూసి అది నచ్చింది. అది కాక సేపియన్స్ అని ఒక బుక్ ఉంది, యువల్ నోవా హరారీ, అది కూడా చదివాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే ఆంథ్రోపాలజీ చూస్ చేసుకున్నాను. అంటే ఆప్షనల్ చూస్ చేసుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారు? నేను ఫస్ట్ టైం నమ్ముతానంటే ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటామో దాంట్లో మనకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఒక 3 years 4 years అది చదువుతున్నా సరే ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే ఆప్షనల్ అనేది మనం ఒక పీజీ లెవెల్లో చదువుతాము ఆప్షనల్ అనేది. సో ఫస్ట్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ కానీ స్కోరింగ్, ఇదంతా తర్వాత అని చెప్తాను. ఓకే. సో జిఎస్లో మెయిన్గా మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అంటే ఏ సబ్జెక్ట్స్ చెప్తారు? జిఎస్లో స్ట్రెంగ్త్ హిస్టరీ, జాగ్రఫీ అని చెప్తాను. ఎకానమీ కొంచెం డైనమిక్ కాబట్టి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ అది కొంచెం వీక్. అంటే వీక్ అంటే చెప్పలేను కానీ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ టఫ్ అనిపిస్తుంది. ఆల్రెడీ ర్యాంక్ సాధించారు, సో దాంట్లో వీక్నెస్ అంటూ ఏం లేదు. డెఫినెట్లీ మీరు బెటర్గా చేసి ఉంటారు. అయితే బోర్డ్ అయితే మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినప్పుడు, బోర్డ్ని ఫేస్ చేసినప్పుడు మీరు క్వశ్చన్స్ గుర్తున్నాయా మీకు? అంటే ఎలాంటి క్వశ్చన్స్, వాళ్ళు ఏ బేస్డ్గా క్వశ్చన్స్ అడిగారు? మెయిన్గా యూపీఎస్సీలో డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే దాంట్లో మన హాబీస్, మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనం ఫిల్ చేస్తాము. అది కాక మన కేటగిరీ అవన్నీ ఫిల్ చేస్తాం కదా. నాది ఎక్కువ అవుట్ ఆఫ్ డాఫ్ క్వశ్చన్స్ అడిగారు. మేబీ వాళ్ళు టెస్ట్ చేశారేమో, తను కంఫర్ట్ ఏరియా నుండి బయటికి తీసుకొస్తే ఎలా ఆన్సర్ చేస్తుంది అని. హిస్టరీ అనేది బిఏలో ఉంది, అందుకే హిస్టరీ క్వశ్చన్ అడిగారు కానీ అది డైరెక్ట్ హిస్టరీ క్వశ్చన్ కూడా అనిపించలేదు. ఏం అడిగారు అంటే చైర్మన్ సార్ శీల్వర్ధన్ సింగ్ సార్, సిఐఎస్ఎఫ్ చీఫ్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. ఆయన ఏం అడిగారంటే డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ మైథాలజీ, దేన్ని ఎక్కువ బిలీవ్ చేయాలి, నెక్స్ట్ హూ ఈస్ ఎ కల్చర్డ్ మ్యాన్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ మీ జనరేషన్ ఎందుకు కల్చర్ బేస్డ్ డ్రెస్ వేసుకోవట్లేదు, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఇలా జనరల్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఎక్కువ ఐఆర్ బేస్డ్ అడిగారు. అంటే యుక్రెయిన్ రష్యా వార్ మీద ఎక్కువ. అంటే అక్కడ మెయిన్లీ నేను హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐడియాలజీ టెస్ట్ చేసి ఉంటారు అనమాట. సోషలిస్ట్ బెండా తినేమన్నా, లేకపోతే మోడరేట్గా ఉంటుందా లేదా అని. నెక్స్ట్ ప్యానెల్ మెంబర్ వచ్చి ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ నెక్స్ట్ మెంబర్ ఈసారి ఇజ్రాయెల్ గాజా వార్ దాని మీద అడిగారు అనమాట. ఐఆర్ క్వశ్చన్స్. అది ఆంథ్రోపాలజీ అయినా ఒక పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఉంటుంది కదా, వాళ్ళ స్టైల్లో అడిగారు. లాస్ట్ ఒక ఉమెన్ మెంబర్ ఉన్నారనమాట. మ్యామ్ అప్పుడు ఫార్మర్స్ ఇష్యూస్ ఢిల్లీలో జరుగుతుంది కదా, ఎంఎస్పి గురించి రైట్స్, దాని మీద అడిగారు అనమాట. సో మీరు ఆన్సర్ చేశారు వెల్. దెన్ లేటర్ ఇప్పుడు ప్రిలిమ్స్ కానీ మెయిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, నెక్స్ట్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఎందుకంటే డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డైలమాలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఏం చెప్తానంటే సెల్ఫ్ బిలీఫ్ అనేది ఇంపార్టెంట్. అసలు ఈ గోల్ ఫస్ట్ వాళ్ళది అయి ఉండాలి, పేరెంట్స్ది మిగతా వాళ్ళది కాదు, వాళ్ళ గోల్ అయి ఉండాలి. అప్పుడే అది మనం ముందుకు తీసుకెళ్తుంది, సస్టైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మనకి. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటంటే వాళ్ళ జర్నీ, అంటే వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ని ఎలా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది చాలా లోగా, కానీ ఎంత తొందరగా మనం ఓవర్కమ్ చేస్తున్నాం. నేను ఎప్పుడు స్ట్రెస్గా అనిపించినా అసలు ఎవరితో మాట్లాడకుండా వెళ్ళి బుక్స్ పట్టుకొని చదువుతాను అనమాట. ఒక చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటాను. అవి మీట్ అవుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. ఇంకా నాకు నేనే ఛాలెంజెస్ ఇచ్చుకుంటాను. ఇప్పుడు ప్రిలిమ్స్ 2 times 3 times అలా రానప్పుడు నెక్స్ట్ టైం ఏం చేసేదాన్ని అంటే అసలు నాకు ఎందుకు రాదు అని ఒక సబ్జెక్ట్ చదివేదాన్ని, ఇంకొక సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాసేదాన్ని. అంటే నేను రిటైన్ చేసుకుంటున్నానా లేదా అని. అలా ఎవరికి వాళ్ళ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడ పోతుంది అని. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అవి చూస్తుంటే ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. టెస్ట్ సిరీస్ ఎక్కడ రాసినా అది డిఫరెంట్, యూపీఎస్సీ డిఫరెంట్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చూడాలి. మెయిన్ ఆ సబ్జెక్ట్, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే దాని కోర్ ఏంటి, అసలు అది మనకి సొసైటీ
సొసైటీని ఎలా లింక్ చేస్తుంది, అది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్, ఎక్కువ అనాలిసిస్ ఇంపార్టెంట్ అని నేను ఓకే. సో ఫైనలీ స్టడీ స్కెడ్యూల్ ఇది చాలా మంది చెప్తారు, బట్ బ్రేక్స్ తీసుకుంటూ చదువుతాము, లేదంటే ఓవరాల్గా డే మొత్తము ఒకటే సబ్జెక్ట్ చదువుతాము, లేదంటే మల్టిపుల్గా చదువుతాము అని చెప్పేసి. సో మీకు ఏది వర్కౌట్ అయింది, ఏది ఫాలో అయితే బెటర్ అంటారు? ఒకటి ఫాలో అయితే బెటర్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్ ఉండాలి, యూనిక్ ఉండాలి, బేస్డ్ ఆన్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. నేనేం చేస్తానంటే ఒకటి నాకు ఈజీ అయిన సబ్జెక్ట్ ఒకటి, ఇంకొకటి టఫ్, రెండు సబ్జెక్ట్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాను. ప్లస్ సీసాట్ అండి, అది నెగ్లెక్ట్ చేయకూడదు మనం, ఎందుకంటే చాలా మందికి సీసాట్లో ప్రాబ్లం అవుతుంది. నా ఫ్రెండ్స్ కూడా చూశాను, లాస్ట్ టైం నాతో మెయిన్స్ రాశారు, ఈసారి ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు జస్ట్ బికాస్ ఆఫ్ సీసాట్. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అది నేను అనుకుంటాను అనమాట. మెయిన్ ఇన్ అవర్స్ చదవాలి, 18 hours 14 hours అదంతా పక్కన పెట్టేసి అసలు మనం ఎంత ఇంపాక్ట్ఫుల్గా చదువుతున్నాం మనకు అర్థమవుతుంది. ఆ రోజు నిద్రపోయే ముందు అసలు ఇవాళ మనం జస్టిస్ చేసామా లేదా, టైం వేస్ట్ చేసామా, మనకు మనం ఆన్సర్ ఇచ్చుకోగలిగితే చాలు. సెల్ఫ్ అనలైజింగ్ ఉండాలి. వెరీ ట్రూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ గో ప్లేసెస్. యా, హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.